భక్తి మార్గం ద్వారానే భగవంతుని మోక్షం పొందవచ్చని కోదండ రామాలయం అర్చకులు మధుసూదనాచార్యులు సూచించారు. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో దక్షిణాయన పుణ్యకాలం ఆషాఢమాసం సందర్భంగా ఈ గాయత్రి భజన మండలి వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి భక్త శ్రీ రామదాసు 108 సంకీర్తనల గానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులతో పాటు భజన మండలి సభ్యురాలు మాట్లాడుతూ భక్తి సంకీర్తనలతో ఆ భగవంతుని దైవానుగ్రహం కలుగుతుందన్నారు. రామనామ జపం చేసిన చోట రాముడు తలయాడతారని తెలిపారు. ఈరోజు ఆదివారము విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం. ఇంకొక 4 రోజులైతే దక్షిణాయనం వస్తుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో రామదాసు కీర్తనలు పాడాలనే సంకల్పం రావడమే గొప్పతనం. అందులో మన గాయత్రి భజన మండలి వారందరూ కలిసి శ్రమించి ఈ రామదాసు యొక్క కీర్తనలు 108 కీర్తనలు మనం గానాలాపన చేద్దామనే ఉద్దేశం చేత దాదాపు ఒక 15 రోజుల నుండి వీళ్ళందరూ కష్టపడి ఈరోజు ఈ పుణ్యదినమున మన కోదండ రామాలయంలో గోదావరికనిలో మన ఈవో గారు మరియు భక్త మండలి ఇంకా నానావిధ భక్త మండలులు అందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా పొద్దుటి నుండి ఈ యొక్క రామ గాన ఆలాపన చేస్తున్నారు. ఎందుకైతే ఎక్కడైతే రాముడు ఉంటాడో అక్కడ భక్తుడు ఆంజనేయ స్వామి ఉంటాడట. ఎందుకుంటాడు అంటే మన బాధలను అన్నీ తీసివేసి తను మనను సుఖంగా ఉంచేటందుకు ఆంజనేయ స్వామి ఉంటాడట. ఎక్కడైతే ఆంజనేయ స్వామి రామ రామ అని ఉంటాడో అక్కడ ఆ రామచంద్రుడు కూడా ఉంటాడట. ఇది కలియుగం. ఈ కలియుగంలో నవవిధ భక్తి మార్గాలు అనేటువంటి వాటిలో కీర్తనానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. కీర్తన ద్వారా భగవంతుడిని చేరి మోక్షాన్ని సాధించవచ్చు అనేటువంటిది మనకు ఆ రోజే మహానుభావులు ఎందరో తెలిపి ఉన్నారు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే నారదునితో మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సెలవిచ్చింది. కాబట్టి సమాజంలో కొంతలో కొంత ఆధ్యాత్మికపరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి గాను ఇలాంటి కార్యక్రమాలని మేము తరచూ ఏర్పాటు చేస్తూ ఉంటాం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ పక్షాన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో గతంలో 108 అన్నమయ సంకీర్తనలు, 108 రామదాస్ సంకీర్తనలు, 3 భజన సప్తాహ మహోత్సవాలను నిర్వహించి కొంత ఆధ్యాత్మిక వాతావరణాన్ని మా ద్వారా వ్యాప్తి చేయాలనేటువంటిది మా యొక్క చిరకాల వాంఛ. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శంకర్, చైర్మన్ గట్ల రమేష్, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, శశిధర ఆచార్యులు, ఆలయ సిబ్బంది, భజన మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.